ఓకే, ఇప్పుడు స్వీట్ అండ్ స్నాక్స్ లో ఏం చేయబోతున్నారు? స్వీటా స్నాకా? స్నాక్ చేస్తున్నాను. ఓకే, ఏంటా స్నాక్? పకోడా. పకోడా. ఓకే. కాజు అలాగే కార్న్. ఇక్కడ బేబీ కార్న్ యూజ్ చేస్తున్నాను. ఓ, కాజు కార్న్ పకోడా. ఈ రెండిటి కాంబినేషన్ లో పకోడా అన్నమాట. ఎస్, సూపర్ గా ఉంటుంది కదా రాజు గారు. యాక్చువల్లీ బేబీ కార్న్ చాలా బాగుంటుంది కదా. అలాగే కాజు కూడా బాగుంటుంది. కాజు కూడా బాగుంటుంది. ఓకే, స్టార్ట్ చేసేద్దాం. కాజు కార్న్ పకోడా తయారు చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలు ఏంటో చూసేద్దాం. కాజు కార్న్ పకోడా తయారు చేసుకోవడానికి కావలసిన పదార్థాలు: జీడిపప్పు 1/2 కప్పు, తరిగిన బేబీ కార్న్ 1 కప్పు, శనగపిండి 1 కప్పు, బియ్యపిండి 1/2 కప్పు, వాము 1/2 టీ స్పూన్, ఉప్పు తగినంత, కారం తగినంత, పసుపు చిటికెడు, నూనె డీప్ ఫ్రైకి సరిపడా, అల్లం వెల్లుల్లి పేస్ట్ 1 టీ స్పూన్. కావాల్సిన పదార్థాలు చూసాం కదా. ఓకే, స్టార్ట్ చేద్దామా రాజు గారు? ఓకే అండి. సో ముందుగా డీప్ ఫ్రై మనం చేసుకునేది నూనె పెట్టేస్తున్నాం. సో ఇప్పుడు పకోడాలకి మనం పిండి రెడీ చేసుకోవాలి. ఎస్. సో జీడిపప్పు. సో దీంట్లో బేబీ అంటే కార్న్. మనకు జీడిపప్పు సైజుకు సరిపడేట్టుగా బేబీ కార్న్ ముక్కలుగా కట్ చేసేసుకున్నాం. ఓకే. సో పకోడా అనగానే మనకు శనగపిండి. సో ఇప్పుడు దీంట్లో శనగపిండి యాడ్ చేస్తున్నాను. సో కొంచెం క్రంచిగా రావడానికి బియ్యపిండి. ఓకే, సో ఈ రెండు డెఫినెట్లీ ఉండాలి పకోడీలు చేసుకున్నప్పుడు. కంపల్సరీ ఉండాలి. శనగపిండి బియ్యపిండి ఉండాల్సిందే. నెక్స్ట్ సో కొద్దిగా వాము. యా, సో కొంచెం ఇలాంటివి చేసుకున్నప్పుడు బాగా తినేస్తాం కాబట్టి కంట్రోల్ ఉండదు సో రెండు కాబట్టి. కూడా అందరికి ఫేవరెటే, కాజు అలాగే బేబీ బేబీ కార్న్ కాబట్టి కొంచెం డైజెషన్ కోసం వాము అండ్ టేస్ట్ కూడా. సో కొద్దిగా అల్లం వెల్లుల్లి పేస్ట్ వేస్తున్నాను. సో అది ఇష్టం లేదు అనుకుంటే దాన్ని అవాయిడ్ చేయొచ్చు. ఓకే. సో కొంచెం టేస్ట్ యాడ్ చేస్తుందని, అంటే మనకు కొంచెం కమ్మకమ్మగా ఉంటాయి రెండు కూడా, కాబట్టి కొంచెం నేను అలా మసాలా ఫ్లేవర్ ఉండాలని చెప్పేసి యాడ్ చేశాను. ఓకే. సో ఇప్పుడు సరిపడా ఉప్పు, ఇది మాత్రం చాలా మెయిన్. అలాగే కొద్దిగా కారం. కలర్ కూడా వస్తుంది కదా, కలర్ కూడా వస్తుంది. కొంచెం పసుపుండి. సో ఇది కూడా కొంచెం కలర్ యాడ్ చేస్తుంది. సో ముందుగా ఫైన్ గా కలిపేసుకోవాలి. ఒకసారి బాగా కలిపేసి ఆ తర్వాత వాటర్ యాడ్ చేసుకోవాలి. సో చాలా మంది అంటే ముందుగానే వాటర్ యాడ్ చేసేస్తారు. ఓకే. సో ఉప్పు కారం అనేది కొంచెం ఒక చోట అలా ముద్దగా ఉండిపోతుంది, ఒక చోట కొంచెం చప్పగా ఉంటుంది, కాబట్టి ముందుగా ఇలా బాగా కలిపేసుకోవాలి. అప్పుడు ఈవెన్ గా బాగా కలిసిపోతుంది. తర్వాత వాటర్ యాడ్ చేసుకుంటే సరిపోతుంది. ఓకే. సో వాటర్ ఇస్తారా? సో కొద్దిగా నీళ్ళు. ఇంకొంచెం అడిషనల్ టేస్ట్ కోసం ధనియాల పొడి, జీలకర్ర పొడి లాంటివి ఏమైనా వేసుకోవచ్చా రాజు గారు? సో ఇక్కడ మనం డీప్ ఫ్రై చేసుకుంటున్నాం కాబట్టి ధనియాలు లేదా జీలకర్ర వేసుకోవాలి, కానీ పొడిలో వేసుకుంటే ఎందుకంటే ఇక్కడ మనం ఎక్కువసేపు మనం డీప్ ఫ్రై చేస్తాం కాబట్టి బర్న్ అయిపోతుంది. సో డైరెక్ట్గా వేసేసుకోవచ్చు. సో మామూలుగా ఆనియన్ పకోడీలో ధనియాలు కొద్దిమంది వేసుకుంటూ ఉంటారు. సో ఆ టేస్ట్ కొంచెం డిఫరెంట్గా వస్తుంది. సో అలా యాడ్ చేసుకోవచ్చు. సో ఇది కొంచెం బాగా కలిపేసుకోవాలండి. సో ఇది బాగా కలిపేసుకుంటే నెక్స్ట్ ఇంకా పకోడీలు వేసుకోవడమే. ఎస్ అండి. ఓకే. ఓకే. ఇక్కడ బేబీ కార్న్ పేలే ఛాన్సెస్ ఏమైనా ఉంటాయా రాజు గారు? స్వీట్ కార్న్ లేదా కార్న్స్ పేలుతాయి, కానీ ఇక్కడ బేబీ కార్న్తో ఛాన్స్ ఏం లేదండి. ఓకే. సో సేఫే అన్నమాట. ఎస్. అసలు జీడిపప్పే చాలా టేస్టీ, అంటే దానికి తోడు మళ్ళీ బేబీ కార్న్, రెండు టేస్ట్లు కలిసి సూపర్ గా ఉంటుంది కదా పకోడా. ఎస్ అండి. సో ఇది మనకు కొంచెం ఇలా సీజనల్ గా వింటర్లో కానీ రైనీలో కానీ చేసుకుంటే చాలా బాగుంటుంది. సో మీరు బాగా కొంచెం పెద్ద పెద్ద ముద్దల్లో వేశారు కాబట్టి కాస్త టైం టేకింగ్ కదా, కొంచెం లో ఫైర్ లో కుక్ చేసుకోవాలి. అవునండి. ఓకే. సో అది నెమ్మదిగా కుక్ అవుతూ ఉంటుంది రాజు గారు. ఆలోపు మనం కార్వింగ్ చేసేసుకుందామా? ఓకే. రాజు గారు ఇప్పుడు ఏ కార్వింగ్ చేయబోతున్నారో చూసేద్దామా? ఓకే, ఏం చేయబోతున్నారు రాజు గారు? కీరా అలాగే టొమాటో కాంబినేషన్ లో ఓకే ప్లేట్ గార్నిష్ చేస్తున్నాను సింపుల్ గా. సో మంచి సాలాడ్ కూడా కదా, కీరా అండ్ అలాగే టొమాటో రెండు అలాగే మనం తినేచ్చు కూడా. స్నాక్స్ తో పాటు అలా అంటే గార్నిష్ వాటి రిలేటెడ్ గా వెళ్ళేవి పెట్టేసుకుంటే మనం మధ్య మధ్యలో కాఫీ తినేసేయచ్చు కూడా. ఎస్. సో ఇక్కడ కీరా బేస్ కట్ చేస్తున్నాను, స్టార్ షేప్ లో కట్ చేస్తున్నాను. ఓకే. జిగ్జాగ్ గా.
ఇంకా అవ్వాలి కదా రాజు గారు ఇది? ఇంకా కొంచెం అండి. సో దీని స్కిన్ ఓపెన్ చేస్తున్నాం. ఓకే. కొంచెం ఇలా వస్తుంది. ఓకే. సో ఇది కాసేపు మనం వాటర్లో వేస్తే ఏంటంటే కొంచెం ఇలా ఓపెన్ అవుతుంది కదా. ఓకే. సో ఇది సెంటర్లో వస్తుంది. అలాగే టొమాటో, సో ఇలా 4 పీసెస్ చేస్తున్నాను. సో మధ్యలో సీడ్ తీసేస్తున్నాం అండి. సో వీటిని ఏంటంటే ఫ్యాన్ షేప్లో అలా స్లిట్స్ ఇస్తున్నాను. ఓకే. సో ఇది తీసేసుకోవచ్చు. తీసేసేనా? వేడి వేడిగా పకోడీలు రెడీ. స్మెల్ బాగా వస్తుంది కదా, గుమగుమలాడిపోతుంది. అల్లం వెల్లుల్లి పేస్ట్ అవన్నీ కూడా యాడ్ చేసాం కదా. యా. అండ్ కాజు, బేబీకార్న్ ఇవన్నీ కూడా కనిపిస్తున్నాయి. ఎస్. సో ఇవన్నీ కూడా కొంచెం ఇలా ప్రెస్ చేసేసుకుంటే మనకు ఇలా ఫ్యాన్ షేప్లో వస్తుంది. సో కొంచెం అలా కలర్ కాంబినేషన్స్ మనకు కుదిరేటట్టుగా చూసి మనం వెజిటేబుల్స్ తీసుకుంటే లుక్ అనేది బాగుంటుంది. ఓకే అండి. సో పకోడా రెడీ. వావ్, బ్యూటిఫుల్గా ఉంది కార్వింగ్ అయితే మాత్రం. ప్లేట్ చాలా బాగుంది రాజు గారు. థ్యాంక్ యూ అండి. ఓకే, వేడి వేడిగా పకోడాలు రెడీ. టేస్ట్ చూడబోయే ముందు వీటి తయారీ విధానం మరోసారి చూసేద్దాం. కాజు కార్న్ పకోడా తయారు చేసుకునే విధానం. ఒక బౌల్లో జీడిపప్పు, తరిగిన బేబీ కార్న్, శనగపిండి, బియ్యపిండి, వాము, అల్లం వెల్లుల్లి పేస్ట్, ఉప్పు, కారం, పసుపు వేసి తగినన్ని నీళ్లు పోసి పకోడీ పిండిలా కలుపుకోవాలి. ఈ మిశ్రమాన్ని కొంచెం కొంచెం తీసుకుని కాగే నూనెలో పకోడీల్లా వేసి డీప్ ఫ్రై చేసుకోవాలి. అంతే, కాజు కార్న్ పకోడా రెడీ.